దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చింతపండు మల్లయ్య గారి తెలంగాణకు మంగళారతి, రేవంత్ అనకు శనార్థి. తెలంగాణకే మంగళారతి ఇస్తాడు, రేవంత్ అనకే శనార్థి చెప్తాడు, మనల్ని ముంచుతాడు. దీని పేరే మందిని ముంచే గొంతుక. ఇంకా రాసింది చూడు, అబ్బో కొడుకు రైతులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అంటే ఇక చింతపండు మల్లేసా జరొకసారి మా రైతులు చెప్పి అమ్ముతారా, అప్పుడు నిన్ను కొడతాను చెప్పు తీసుకొని పక్కన మలగజీతారు. నీ పైసలు, నీ మస్తి, నీ బలుపు, నీ అంగీలాలు, సిద్ధాంతం అన్ని బయటకు వస్తాయి. మా రైతు బిడ్డల కాడికి పోయి జరసేపు నిలబడిపో, పక్కన వలబడిపో చూసుకో. ఇది సిగ్గులేని సన్నాసి. ఒక్కడే సంచట, అది ఆధారు పాస్బుక్ చూపిస్తారు. గట్టిగా అడిగితే 2 సంచులు ఇస్తారట. అట కాదు, మళ్ళీ గట్టిగా తరుచురు 4 గట్టిగా తరిస్తే మీకు 10 బస్తాలు వస్తాయి. ఏం చెప్పిండు, రైతు బంధు అయిపోయినా నా కాడికి రాలి, పెన్షన్ అయిపోయినా నా కాడికి రాలి, ఉద్యోగాలు అయిపోయినా నా కాడికి రాలి, ఆఖరికి యూరియా బస్తాలు అయిపోయినా మరి వాని కాడికే ఊరి, వాని కాడికే పోయి పక్కన మలగజీరి. మరి అట్లయితే మీకు యూరియా బస్తాలు ఇస్తారు. ప్రశ్నించే కొంత ప్రశ్నిస్తారు. మరి అప్పుడు కాంగ్రెస్ వారధి, ప్రభుత్వాలు మీరే వారధి ఉంటున్నాడు. ఇప్పుడు పందుకోగలక పిక్కుండు. ఇప్పుడు చాణక్యం పారలేదు. కేసీఆర్ హరీష్ లకు హైకోర్టు షాక్ ఇచ్చిందంట. మల్లేశగానికి ఏమి ఇచ్చింది, 3 ఇచ్చింది. మందిని ముంచే మల్లేశగానికి బ్లాక్ మెయిల్ దందా ఇచ్చింది. నీకు కేసీఆర్ కు నేను చెప్తున్నా కదా మల్లేశ, ప్రతిరోజు పాదాభివందనం చేసి అంటారుగా కాళ్ళు అమృతంతో కడిగి నెత్తిన నీళ్ళు పోసుకున్నావు, నీకు పాపం తాలేదు. అన్ని పాపాలు వేసిన కేసీఆర్ పేరు చెప్పుకొని అది రాశిలు. వారంలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా. అన్నదాతలకు ఆందోళన అవసరం లేదు. ప్రధాని అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వారికి కొబ్బరికాయలు కొట్టే అర్హత లేదు. బీజేపీ ఎంపీ రఘునందరావు 100% 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుందయా. మరి మీరందరూ వాడుకునే ప్రయత్నం చేయండి. 50,000 టన్నులేనా గంతే. రఘునందన్ రావు గారు గట్టిగా మాట్లాడారు. స్థానిక ఎన్నికలపై ఏం చేద్దాం, నేడు కాంగ్రెస్ పిఎస్సి సమావేశం. స్థానికంపై మెజార్టీ సభ్యుల నిర్ణయం పరిగణలోకి తీసుకుంటాడా. మెజార్టీ సభ్యులు ఏం చెప్తారంటే, నాయన మనం ఎలక్షన్లో పోతే మనం ఓడిపోతాం, నాయన మూసుకొని పండుకుందాం అని చెప్తారు. వాళ్ళు అంటే చెప్తారు, మూసుకొని పండుకునే చెప్తారు వాళ్ళు. ఎవరు కూడా ఎలక్షన్ పోదామని చెప్పరు. ఉచ్చవాడతారు ఊరలకు అన్నట్టు ఒక ఎమ్మెల్యేకి. ఇప్పుడు మీరు ఏ మీటింగ్ పెట్టినా మీ పని అయినట్టే, రాసి పెట్టుకోరు మీరు నమ్మకపోతే. అది ఒక వార్త. అది ఇంకా చింతపండు మల్లయ్య గారు బీసీల వాదం ఎత్తిండు. ఏం రాసిన తెలంగాణ ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయట. ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఆధిపత్యం అగ్గిరాజేసుకుంటుందట. ఇప్పటికే ప్రజాస్వామ్య వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నవ్వేటోళ్ల ముందర జారి పడుతుంది. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి సంఘటనలు చూసి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల గుండెల్లో అసంపూర్తి ఛాయలు అలుముకుంటున్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యంత ఆదరాభిమానులు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. చింతపండుకు బాధ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బాధపడతా అంటే దొంగ కదా. గాంధీ భవన్ విభేదాలకు అడ్డాగా మారిపోతుంది. కొందరు పేరు మోసిన నేతలు గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తున్నారు. అందులో మా రాజన్న కూడా ఒకడు. అది చెప్పడు. మళ్ళా ఇప్పుడు అధికారంలో ఉండి పదవులను అడ్డం పెట్టుకొని సహచర నాయకులతో కయ్యానికి కాలు దూతున్నారు. ఏ లీడర్ కు ఆ క్యాడర్ ను ఏర్పాటు చేసుకొని ఇరు వర్గాల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పుకుంటున్నాయి. గుప్పుకుంటున్నారా? ఏం చెప్తారు మరి మళ్ళీ నియాసం వంటి నియాసం వంటి దొంగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నియాసం దొంగలు కూడా దొంగేశం వేసి బీసీలో కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక స్కెచ్ చేస్తుంది. జనాలు ఎట్లా పిచ్చోలని చేయాలని రోజుకు కయ్యం పుట్టిస్తుంది లోకంలో. ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. తద్వారా ఓట్లు వేసుకోవాలి. మీరు ఎంత డైవర్ట్ చేసినా స్థానిక ఎన్నికల్లో మీకు ఓటేడు. అది క్లియర్. ఇక సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా. మరి మీరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైవ్ రోజు రీచ్ పడిపోతా ఉంది రోజుకి. వీళ్ళు రిపోర్ట్లు పెద్ద ఎత్తున కొడతాం.
మరి మన ఛానల్ ముందర వాడంటే మరి మీరే కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, తర్వాత ఇబ్బంది పడడానికి ఏం రాదు. సో